హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను చెప్పాను. నేను చదువుకోలేదు, బట్ మీకోసం నేను ఇది రీడ్ చేసి మరి పోస్ట్ చేస్తున్నాను. చాలా రిపీటెడ్ క్వశ్చన్. జేఎన్టీయు గురజాడ విజయనగరం ఎస్ఎండిఎస్ వాళ్ళు కావచ్చు, జేఎన్టీయు అనంతపూర్ ఎస్ఎండిఎస్ ఆర్ ఎనీ అదర్ అటానమస్ అండ్ అఫిలియేటెడ్ ఆర్ ఎనీ యూనివర్సిటీ జేఎన్టీయుహెచ్ ఎవరికున్నా న్యూమన్ పియర్సన్ లెమ్మా, దీన్నే మనం ఎన్పి లెమ్మా అంటాము. ఎన్పి లెమ్మా మీద క్రిస్టల్ క్లియర్ ప్రూఫ్ అనేది దీని ముందు మార్నింగ్ పోస్ట్ చేశాను, చెక్ చేసుకోండి. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అండ్ దీని మీద ప్రాబ్లం ఏంటి అని అంటే, యాక్చువల్ మనకి నేమన్ పియర్సన్స్ ఏం చెప్తుంది, బీసీఆర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో ఏంటిది మనకి బెస్ట్ క్రిటికల్ రీజియన్. మరి ఏదైనా డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు దానికి బీసీఆర్ బై యూజింగ్ ఎన్పి లెమ్మా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. నేను మ్యాక్సిమం వీలైనటువంటి క్వశ్చన్స్ దీని మీద పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు సాల్వ్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎన్పి లెమ్మా విత్ స్టేట్ అండ్ ప్రూఫ్ కావచ్చు, లేదా ఎన్పి ప్రాబ్లం, ఈ రెండిట్లో ఒకటి షోర్ ఈ యూనిట్ నుంచి వస్తుందండి. ద ఫస్ట్ క్వశ్చన్ ని క్లియర్ గా చదవడానికి ట్రై చేయండి. ఏమి ఇచ్చారంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి బెటా. ఆప్టైన్ బీసీఆర్ ఫర్ ద ర్యాండమ్ శాంపుల్ n drawn from నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మ్యూ కామా సిగ్మా స్క్వేర్ పాపులేషన్ ఫర్ టెస్టింగ్. ఏమని ఇచ్చారు, h0 మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ అండ్ h1 ఈజ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ 1. మేడం ఇది నేమన్ పియర్సన్ లెమ్మా అని ఎలా చెప్తారు అని అంటే, మనకు ఆల్రెడీ అక్కడ చెప్పాను. నేమన్ పియర్సన్స్ లెమ్మా యూజ్ చేసి మనం మోస్ట్ క్రిటికల్ బెస్ట్ క్రిటికల్ రీజియన్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ అడిగారు బీసీఆర్ అన్నా, లేదా డైరెక్ట్ బీసీఆర్ అన్నా, లేదా బెస్ట్ క్రిటికల్ రీజియన్ అని ఇచ్చిన గో ఫర్ ఎన్పి లెమ్మా. అవునా, ఇక్కడ బీసీఆర్ అని అంటున్నారా అని అంటే, బెస్ట్ క్రిటికల్ రీజియన్ దేనికి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. శాంపుల్ సైజ్ ఎన్ని ఉన్నటువంటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటిది మ్యూ అండ్ సిగ్మా ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీనికి అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి టెస్టింగ్ ఫర్ దానికి ఏంటి, దిస్ ఈస్ ద హైపోథసిస్ ఇచ్చారు అండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఇచ్చారు. వీరెండింటిని బేస్ చేసుకొని ఫైండ్ ద బీసీఆర్ అని అడుగుతారండి ప్రాబ్లమ్స్. ఇంకా నేను చెప్తూనే ఉంటాను ప్రాబ్లమ్స్, ఒక క్లారిటీ వస్తుంది. బట్ చూస్తే మాత్రం రాదు. నాతో పాటు మీరు ఒకటికి 2 సార్లు క్లారిటీ సాల్వ్ చేయండి. ఊరికే వదిలేస్తే ఎగ్జామ్లో స్ట్రక్ అయిపోతారు. ఓకే, ఇది ఏం చెప్పానంటే, ఫస్ట్ ఇది నేర్చుకోవడానికి ముందు ఫస్ట్ మన లెమ్మా కంపల్సరీ చూడండి. ఈ నేమన్ పియర్సన్స్ లెమ్మా ఏమని చెప్తుంది మనకి, ఇచ్చినటువంటి డిస్ట్రిబ్యూషన్లో ద రీజియన్ ఏంటంట, ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఎక్స్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది మనకి, ఇక్కడ బీసీఆర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అసలు బీసీఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ దట్ గివెన్ డిస్ట్రిబ్యూషన్ తెలియాలి. మనకి కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ తెలుసు అండ్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ తెలుసు. పాయిజన్ ఇచ్చినప్పుడు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏంటిది, అండ్ నార్మల్ ఇచ్చినప్పుడు ఏంటిది, అండ్ బైనామియల్ ఇచ్చినప్పుడు ఏంటో మనం డిఫరెంట్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. దిస్ ఈస్ ఫర్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ -e⁻½ x మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్ బెటా. మరి దీన్ని బేస్ చేసుకొని మనం నేమన్ పియర్సన్స్ లో ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, మనకి 3 క్రైటీరియాస్ ఇస్తారు అక్కడ. ఆల్రెడీ ప్రూఫ్ చేసిన వాళ్ళకైతే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. L1/L0 ఈజ్ గ్రేటర్ దెన్ లాగ్ కే, గ్రేటర్ దెన్ కే అవుతుంది, అండ్ L1/L0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అవుతుంది. రైట్, ఈ 2 కండిషన్స్. మరి L1 అంటే ఏంటిది, L ఈజ్ నథింగ్ బట్ ద లైక్హుడ్ ఫంక్షన్ ఆఫ్ దట్ ఎస్టిమేషన్. మరి నాకు ఇదేమో పీడిఎఫ్ ఫంక్షన్, మరి లైక్హుడ్ ఫంక్షన్ ఏమవుతుంది, ఎల్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి fx1 fx2 సో ఆన్ fxn. రైట్, ఇది లైక్హుడ్ ఫంక్షన్. నాకు ఆల్రెడీ నేను ఇది ఎంఎల్ఈ ప్రాపర్టీస్ లో ఎంఎల్ఈ కండిషన్స్ లో ప్రూవ్ చేశాను. సేమ్ లైక్ ఇదే క్వశ్చన్ ఐ థింక్. అంటే మీకు అవి చేస్తే ఇది వచ్చేస్తుంది, మీకు ఉంది అది. ఇప్పుడు నాకు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, మరి fx1 అంటున్నాను. fx1 అంటే ఇది ఏమవుతుంది, 1/σ√2 పై సేమ్ e⁻½ x మైనస్ మ్యూలో ఇక్కడ x1 fx1 అంటే fx2 అంటే x2 సో ఆన్ fxn రాశాను. దీన్ని ఇంకెలా రాయొచ్చు, ఫ్రమ్ ఆల్ 1 2 3 సో ఆన్ n వరకు ఉంది. అంటే 1/σ√2 పై హోల్ పవర్ n అనేది రాయొచ్చు.
సో ఆన్ ఎన్ టైమ్స్ రిపీట్ అయిందండి, అంటే పవర్ ఎన్. ఇప్పుడు దీన్ని ఈ పవర్ మైనస్ హాఫ్ ఇక్కడ ఒకసారి సో ఆన్ ఎన్ టైమ్స్ అంటే దీన్ని నేను సిగ్మా అని రాయొచ్చు కదండి. సిగ్మా అని రాసి x1 x2 సో ఆన్ xn అంటే xi అని రాయొచ్చు కదా, మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్ అని రాశాను. ఇక్కడ L0 అనేది లైక్హుడ్ ఫంక్షన్ అని తీసుకున్నప్పుడు అప్పుడు దిస్ ఇస్ రిలేటెడ్ టు అవర్ నల్ హైపోథసిస్ H0. ఏంటిది నల్ హైపోథసిస్? అక్కడ ఏమని ఇచ్చారు? మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ అని ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఏం లేదు బేటా, మన లైక్హుడ్ ఫంక్షన్లో ఫస్ట్ ఈ నల్ హైపోథసిస్ కండిషన్ని అప్లై చేసి L0 లైక్హుడ్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. L1 అంటే ఇక్కడ H1 ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యొక్క కండిషన్ రాసి నేను అప్పుడు L1ని డిఫైన్ చేశాను. ఏం లేదండి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్. మనకి ఆల్టర్నేట్ నల్ హైపోథసిస్ ఏం చెప్తుంది? మ్యూ ప్లేస్లో మ్యూ నాట్ రాయండి L0లో. ఇది ఎల్ కదా మనకి, యాక్చువల్గా ఇది ఎల్. ఇందులో L0 అంటే మ్యూ ప్లేస్లో ఇగో ఇక్కడ మ్యూ ఉందా, ఈ మ్యూ ప్లేస్లో నేను మ్యూ నాట్ సబ్స్టిట్యూట్ చేసి రాశాను, దట్స్ ఇట్. తర్వాత లైక్హుడ్ ఫంక్షన్ అండర్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏమని ఇచ్చారు? ఆల్టర్నేటివ్ హైపోథసిస్ H1 ఈజ్ ఈక్వల్ టు H1 ఫ్రమ్ వే టు వేర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ1 అని అంటున్నారు. అంటే మ్యూ ప్లేస్లో మ్యూ1 సబ్స్టిట్యూట్ చేసండి, లైక్హుడ్లో L1 అవుతుంది. డన్. నాకు L0 వచ్చింది, L1 వచ్చింది. ఇప్పుడు మన థీరంకి వెళ్ళామనుకోండి, ఎన్పి లెమ్మా నాకు ఏమని చెప్తుంది నాన్న? ఎన్పి లెమ్మా స్టేట్స్ దాట్ ఏంటిదంటే క్రిటికల్ రీజన్ అని అక్కడ ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను. W ఈజ్ అవర్ బెస్ట్ క్రిటికల్ రీజన్ ఆర్ W ఈజ్ అవర్ BCR. మీకు BCR అని ఎగ్జామ్లో ఇవ్వచ్చు, బట్ బెస్ట్ క్రిటికల్ రీజన్ అనే ఇస్తారు. ఒకవేళ షార్ట్ కట్లో ఇచ్చినా మీరు క్లియర్గా రాయండి. ఏం కావాలంట? BCR ఎప్పుడు క్రిటికల్ రీజన్ ది బెస్ట్ అని చెప్తాం. మనకు L1/L0 గ్రేటర్ దెన్ K కావాలి, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు W అవ్వాలి, అండ్ L1/L0 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు K ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు W. ఏదో ఒక కండిషన్ మీరు చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ దట్ బెస్ట్ రీజన్. ఓకే, ఈ ప్రాబ్లంకి అయితే ఒకటి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను నా ఈ క్రైటీరియాని తీసుకుంటాను. ఏంటిది? L1/L0 గ్రేటర్ దెన్ K తీసుకుంటాను ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు W. అయితే ఇక్కడ L1/L0 గ్రేటర్ దెన్ K, నాకు దీనికి రెండింటికి లాగ్ అప్లై చేస్తాను. ఫర్ అవర్ బెస్ట్ రిజల్ట్ అప్లై ద లాగ్ ఆన్ బోత్ సైడ్స్. బట్ L1/L0 అంటే ఇదండి. ఓకే, L1/L0. ఓకే, L1/L0 తీసుకున్నాను నేను. L1 అంటే ఇగో ఇక్కడ రాసాను చూసారా, ఇది. L0 అంటే ఇది. L1/L0 రాశాను. రాసిన తర్వాత ఈ డినామినేటర్ టర్మ్ మొత్తాన్ని చూడండి, ఇక్కడ పైకి తీసుకెళ్ళా. ఇది పైకి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తుంది. σ√2π హోల్ పవర్ n అవుతుంది. ఇది పైకి వెళ్తే నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. అంటే 1/σ√2π అండ్ σ√2π బోత్ గెట్ క్యాన్సిల్ అయిపోతే నాకు ఇవి రెండు వస్తాయి. ఇవి రెండు ఎలా వచ్చాయి? ఒకటి పాజిటివ్ ఉంది అండ్ ఇంకొకటి నెగటివ్ ఉంది, రైట్? డన్. ఇవి రెండింటిని నేను యాడ్ చేశాను అనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు? e⁻−12 సిగ్మా ఎలా రాసామంటే అప్ టు xi. యాక్చువల్ సిగ్మా ఇక్కడ వస్తుంది, నేను రాయలేదు. సిగ్మా xi మైనస్ μ1 హోల్ స్క్వేర్ బై సిగ్మా -12. దీన్ని ఏం చేశాను అని అంటే నేను చూడండి, దిస్ ఈజ్ ప్లస్. ఓకే, యాక్చువల్ దిస్ ఇస్ ప్లస్. ఎందుకంటారా? ఇది ప్లస్ పైకి వెళ్ళింది కదా, ఇప్పుడు నేను మైనస్ కామన్ తీస్తాను తర్వాత స్టెప్లో. ఇది ప్లస్ ఎందుకంటారా? ఇప్పుడు ఈ పవర్ సంథింగ్ రైట్ వన్ బేస్ అండ్ యాడ్ ద పవర్స్. దీని పవర్ ఎంత? -12 ఇంటూ సిగ్మా ఆఫ్ దిస్ అండ్ +12 ఇంటూ సిగ్మా ఆఫ్ దిస్ అని రాసి, ఇందులో నుంచి సిగ్మా స్క్వేర్ ఉంది అండ్ 2 ఉంది. దాన్ని టేక్ ఇట్ అవుట్, బయటకు తీసేస్తాను. -1/2 సిగ్మా స్క్వేర్ని బయటకు తీస్తే ఇది xi మైనస్ μ1 హోల్ స్క్వేర్ మైనస్ బయటకు తీసాను. మైనస్ ఇంటి ఇక్కడ మైనస్ రాస్తే ప్లస్ అవుతుంది. డన్. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేసి a-b హోల్ స్క్వేర్ రాసాను. a-b మైనస్తో ప్రోడక్ట్ చేస్తే నాకు xi స్క్వేర్ ప్లస్ అండ్ మైనస్ గెట్ క్యాన్సిల్. కనిపిస్తుందా అండి ఇక్కడ వరకు? ఇజ్ ఇట్ క్లియర్? డన్. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేసి ఎలా రాసానంటే e⁻1/2 సిగ్మా స్క్వేర్, ఓకే, సమ్మేషన్ μ1 μ0 స్క్వేర్ ఇలా ఉంది కదా. ఈ రెండిట్లో నుంచి నేను 2xi కామన్ తీసి μ1 మైనస్ μ0 అని రాశాను.
ఓకే, మైనస్ కామన్ తీసి ఇప్పుడు నేను దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఈ సమ్మేషన్ని లోపలికి తీసుకెళ్ళి అప్లై చేశాను. దాని తర్వాత మనకేం తెలుసు, సమ్మేషన్ ఆఫ్ μ1² అని అంటే నేను దాన్ని ఎలా రాయొచ్చు అంటే, యాక్చువల్గా మనకి ఎక్స్ బార్ అంటే చూడండి, ఎక్స్ బార్ అంటే 1/n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ xi. ఓకే, అంటే దీని నుంచి సమ్మేషన్ xi ఈక్వల్ టు ఎన్ఎక్స్ బార్ అని రాయొచ్చు. ఎందుకని, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సమ్మేషన్ xi వాల్యూ చూడండి, దిస్ ఇస్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఓకే మేడం, మీ ఈ ఎక్కడ పోయింది అని అంటారా, నేను లాగ్ అప్లై చేశాను కదా, లాగ్ ఈ విల్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ ఉంటుంది. లాగ్ ఆఫ్ L1/L2 చేస్తే నాకు ఇక్కడ ఈ అనేది ఎగిరిపోతుంది, రైట్. ఓకే, ఇక్కడ ఈ రాయండి. నెక్స్ట్ స్టెప్లో నాకు ఈ పోతుంది, లాగ్ ఆఫ్ ఈ, దెన్ ఈ సేమ్ ఫంక్షన్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది రాసాను, రైట్. ఇది రాసి మనకి లాగ్ L1/L0 గ్రేటర్ దెన్ లాగ్ కే అంటున్నాను. ఇది నా లాగ్ L1/L0, రైట్. దిస్ ఈస్ గ్రేటర్ దెన్ వాట్, లాగ్ కే వాల్యూ. ఇది ఎలా రాశారు మేడం అని అంటే చూడండి, ఇక్కడ లాగ్ ఆఫ్ ఇది అప్లై చేస్తే లాగ్ వెళ్ళి ఓన్లీ నాకు ఈ టర్మ్ మాత్రమే వస్తుంది, రైట్. వచ్చిన తర్వాత దీనిలో ఎన్ ఆఫ్ దిస్ ఇక్కడ 2n x బార్ μ1 మైనస్ μ0 రాశాను. రాసిన తర్వాత నేను ఇంకా ఏం చేశాను అని అంటే, ఎస్ μ1 మైనస్ μ0 అనేది, బట్ దిస్ టోటల్ ఈజ్ వాట్, గ్రేటర్ దెన్ లాగ్ కే అని రాశాను. రాసి నేను ఇక్కడ μ1 మైనస్ μ0 ఇది నెగిటివ్ ఉంది కదా, ఈ -1/2 సిగ్మా స్క్వేర్ కదా, మైనస్ ఇక్కడే ఉంచి ఈ 2 సిగ్మా స్క్వేర్ని ఇటువైపు తీసుకెళ్ళాలి, లాగ్ వైపు. అంటే దాన్ని 2 సిగ్మా స్క్వేర్ లాగ్ కే అని రాయొచ్చు. ఈ μ0ని ముందు రాసి μ1 ఇటు రాశాను, నెగిటివ్ ఇటు వస్తుంది, నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. సేమ్ లైక్ ఇక్కడ నెగిటివ్ ఇటు రాశాను, μ0 μ1 రాశాను, గ్రేటర్ దెన్ 2 సిగ్మా స్క్వేర్ లాగ్ కే అయింది. అంటే ఫ్రమ్ హియర్ నేను ఈ 2n సిగ్మాని ఇక్కడే ఉంచాను, గ్రేటర్ దెన్ ఈ 2 సిగ్మా స్క్వేర్ లాగ్ కే వైపు ఈ n టర్మ్ నాటి తీసుకెళ్ళాను. ఎందుకంటే ఫ్రమ్ హియర్ ఐ విల్ గెట్ x బార్ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ బై దిస్. అంటే యాక్చువల్గా మనకి తెలుసు, దిస్ x ఈజ్ ఈక్వివలెంట్ టు అవర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దట్ రీజియన్ μ, సిగ్మా స్క్వేర్. అంటే దిస్ ఈజ్ మై క్రిటికల్ రీజియన్ అని చెప్తాను ఈ ప్రాబ్లంకి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొక 3, 4, 5 ప్రాబ్లమ్స్ చేద్దాము, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. వీడియోకి లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.